శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిస్సింగ్ నెంబర్ 8 అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ మిస్సింగ్ నెంబర్ 8 అనేది లార్డ్ సాటర్న్ అండి. సాటర్న్ అంటే శని. మీకు తెలుసు శనీశ్వరుడు, శని మహారాజ్ అనే దేవుడు ఖచ్చితంగా మనకి ఎక్కువ హార్డ్ వర్క్ ఇచ్చి తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తాడండి. మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్ మనకి ఏదైనా రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన ఫాదర్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ పొందుతాం మనం. సో మన పేరెంట్స్ నుంచి ఎక్స్పీరియన్స్ పొందుతాము. అలాగే మన గ్రహాల్లో వచ్చేసి ఆ 9 ప్లానెట్స్లో మనం లార్డ్ సాటర్న్ వల్ల ఈ ఎక్స్పీరియన్స్ అనేది మనం పొందుతామండి ఖచ్చితంగా. సో ఈ శని మహారాజ్ అనే దేవుడు ఖచ్చితంగా ఆయన ఎన్నో ఎక్స్పీరియన్స్, లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, లాట్ ఆఫ్ హార్డ్ వర్క్స్ ఇవన్నీ ఇచ్చి మనకు చాలా పరీక్షలు దెబ్బ మీద దెబ్బ కొట్టి తర్వాత మనకి మన లైఫ్ని ఇప్పుడు ఎలా అయితే ఒక శిల్పి ఒక రాయిని తీసుకొచ్చి ఆ శిల్పిని ఆ రాయిని చెక్కి దాన్ని ఒక శిల్పంగా, ఒక అద్భుతమైన శిల్పంగా మారుస్తారో అలాగే శని మహారాజ్ కూడా మనందరినీ ఒక శిలను, మనం కూడా ఒక శిల్పాన్ని, మన మనిషి అంటే ఒక శిల్పం, మన అందమైన శిల్పం అండి మనము. సో మన అందమైన శిల్పాన్ని మనం తయారు చేయాలి అంటే ఖచ్చితంగా ఒక రాయి కావాలి, ఒక శిల్పి కావాలి, ఫస్ట్ ఒక రాయి కావాలి, ఒక శిల కావాలి. సో ఎప్పుడైతే మనం ఆ శిలతో చెక్కి మనము ఒక రాయిని కూడా అందంగా ఒక శిల్పి ఆ శిల్పాన్ని చక్కగా ఒక అందమైన శిల్పాన్ని తయారు చేస్తాడో ఆ విధంగానే మన శని మహారాజు కూడా మనల్ని ఒక షైనింగ్లా ప్రిపేర్ చేస్తాడండి. షైనింగ్లా తయారు చేస్తారు మనల్ని. సో కాబట్టి ఆయన మనకు అనుగ్రహంగా ఉండాలి, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదాలు మన చుట్టూ ఉండాలి అంటే మరి ఏముండాలి? మన డేట్ ఆఫ్ బర్త్లో 8 నెంబర్ అనేది మిస్ కాకుండా ఉండాలి. మరి మీరు ఇప్పుడు వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 8 అనే నెంబర్ మిస్ అయిందో లేదో మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకొని మీరు చూసుకోండి. మీరు చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 8 నెంబర్ అనేది మిస్ అయితే ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎలా ఇలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా వాళ్ళ రెమెడీస్ కూడా ఏంటివి అనేది చూద్దాము. సో మరి వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఈ 8 నెంబర్ మిస్ అయిన వాళ్ళు, అది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు, 1 to 31 ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు, వీళ్ళు 8 నెంబర్ కింద మీ డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయితే వీళ్ళు ఎలా ఉంటారంటే వెరీ కేర్లెస్గా ఉంటారు. ఏ పనినైనా సరే, ఏ మనిషినైనా సరే చాలా కేర్లెస్గా ఉంటారు. వాడెంత, ఆ పని ఎంత, అదెంత, ఇదంతా అనే ఒక చాలా కేర్లెస్గా ఉంటారు. ఏ వర్క్ మీదైనా, ఒక మనిషి మీదైనా వీళ్ళు చాలా కేర్లెస్గా ఉంటారండి. మెయిన్ కెరీర్ అంటే హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళు చాలా కేర్లెస్గా ఉంటారు. ఇంపల్సివ్గా కూడా ఉంటారు. ప్లస్ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అనమాట. వీళ్ళంతా కూడా హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ లేకుండా ఇంపల్సివ్గా, కేర్లెస్గా ఉంటారు. యాక్చువల్గా 8 అంటేనే హార్డ్ వర్క్, బట్ ఇది లేకపోవడంతో వాళ్ళు ఏ పని హార్డ్ వర్క్ అంటే వాళ్ళు ఇష్టపడరండి. ఎక్కువ సోమరిపోతులాగా, అంటే లైక్ సోమరిపోతులని యూజ్ చేయకూడదు మనం. వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు లేజీగా, అంటే ఒక కేర్లెస్గా ఎక్కువ ఉంటారనమాట. అంటే ఏం సంపాదిస్తావులే, ఉన్నది చాలులే, తింటా అందాంలే అన్నట్లుగా ఒక కేర్లెస్ ఆలోచన ధోరణిలో ఉంటారు. సో వాళ్ళు పూర్ హ్యాండిలింగ్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అంటే పూర్ హ్యాండిలింగ్ అంటే వాళ్ళు ప్రతి రూపాయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును కావచ్చు, ఏదైనా ప్రాపర్టీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, గ్రోత్ కావచ్చు, వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా హ్యాండిల్ చేయలేరు సరిగ్గా. ఫైనాన్షియల్ అంటే డబ్బును కానీ, ఐశ్వర్యాన్ని కానీ, అంతస్తుని కానీ, లేదా ల్యాండ్స్, ప్రాపర్టీస్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు ఒక ఫైనాన్షియల్గా వాళ్ళు మేనేజ్ చేయలేకపోతుంటారు. ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారు మెయిన్ మనీలో. సో షుడ్ నాట్ లీవ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్, అదర్వైజ్ వైఫ్ హెల్త్ ఇష్యూస్ విల్ కమ్ అక్కర్స్. కెన్ అక్కర్స్. షుడ్ నాట్ లీవ్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. ఇటువంటి వాళ్ళు 8 నెంబర్ మిస్ అయిన వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో కూడా మీరు ఒకవేళ మీరు రెంట్కున్నా లేదా మీరు హోమ్ హౌస్ అవునా ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఫస్ట్ ఫ్లోర్ అన్నా, సెకండ్ ఫ్లోర్ అన్నా ఉండాలి. ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మీ వైఫ్కు కానీ, ఖచ్చితంగా మీరు జెంట్స్ అయితే మీ వైఫ్కి ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో చెక్ చేసుకుంటా అండి. మాటికి మా వైఫ్కి బాగుండదండి, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మా వైఫ్కి బాగాలేకుండా పోతుంది, ఖచ్చితంగా హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాము, దీనికి పరిష్కారం ఏంది అర్థం కావట్లేదు సార్, డాక్టర్ చూస్తే అంతా బాగుందమ్మా అని ఏదో టాబ్లెట్ రాసి పంపిస్తాడు, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చేసరికి మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, మళ్ళీ బాగాలేకుండా పోతుంది అని చాలామంది బాధపడుతూ అంటారు. దాన్ని మళ్ళీ గ్రహ అని, నెగిటివ్ ఎనర్జీ అని ఏదేదో పేర్లు పెడతారు. అవన్నీ కాదండి. ఎప్పుడైతే మీకు ఈ సాటర్న్ అనే ప్లానెట్ 8 మీ భర్త డేట్లో మిస్ అయితే మీ వైఫ్కి వస్తుందండి. అది వైఫ్కి వస్తుంది. ఆ హెల్త్ ఇష్యూస్ అనేది వైఫ్కి వస్తాయి. ఇది ఒకసారి మీరు గమనించుకొని ఒకసారి మీ భర్త గారికి ఖచ్చితంగా 8 మిస్ అయితే ఒకసారి చూసుకోండి. లేదా మీ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా 8 మిస్ అయితే చూసుకోండి. ఇలా చూసుకొని మరి వీళ్ళకి రెమెడీస్ ఏంటంటే
యూజ్ బ్లూ కలర్ బ్యాండ్. సో బ్లూ కలర్ బ్యాండ్ ఖచ్చితంగా మీరు ధరించవలసి వస్తుందండి. ఎప్పుడు అంటే ఇది ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతాయి, బ్లూ కలర్ బ్యాండ్స్ దొరుకుతాయి. ఆ బ్యాండ్స్ మీరు ఫ్యాన్సీ స్టోర్లో కేవలం ఒక 5 రూపీస్ రెమెడీస్ అండి, ఇవంతా 5 or 10 రూపీస్ రెమెడీస్. ఆ బ్యాండ్ ఒక 5 రూపీస్లో కూడా వస్తుంది మీకు, లేదా 10 రూపీస్లో వస్తుంది. ఆ బ్యాండ్ని మీరు ధరించినప్పుడు సాటర్డేస్ ధరించాలండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సాటర్న్కి ఇష్టమైన రోజు శనివారం. సో ఈ శనివారం ఈ బ్యాండ్ని మీరు 6 o'clock to 10 o'clock లోపల ధరించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే, కీప్ గంగాజల్ ఇన్ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఖచ్చితంగా మీరు గంగా జలాన్ని, అంటే గంగ ప్రవహిస్తున్నట్లుగా ఒక ఎలక్ట్రిక్ మిషన్, ఒక ప్లాంట్స్ కానీ ఏదైనా వస్తాయన్నమాట. ఓన్లీ వాటర్ ఫ్లోయింట్ ఉంటుంది, జస్ట్ వాటర్ అనేది ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది, దాన్ని గంగాజల్ అంటారు. సో గంగాజలం అనేది ఆ వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది, జస్ట్ ఎలక్ట్రిక్గా వస్తాయి ఇప్పుడు అవి. అలాంటిది కానీ మీరు తెచ్చి ఒక నార్త్ ఈస్ట్ ప్లేస్లో మీరు దాన్ని పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది. ఆ సాటర్న్ గుడ్ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు చాలా బాగా అందుతాయి. సో హెల్ప్ యువర్ ఎంప్లాయర్స్. చూడండి, ఇప్పుడు చాలామంది కోట్లు, లక్షలు, వేల కోట్లు, మిలియన్లు, ట్రిలియన్లు సంపాదించుకుంటారు. కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక బోనస్ రూపంలోనో, లేదా కనీసం వాళ్ళకి ఏదైనా టీ కాఫీలు కూడా ఖర్చు పెట్టని అంత లోబితనంగా ఉంటారు, చాలా అంటే కంజూస్గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమవుతుందంటే, వాళ్ళకి గ్రోతింగ్ ఉన్నా కూడా ఫ్యామిలీలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి డబ్బులు ఉంటాయి కానీ ఫ్యామిలీ దగ్గర మంచి ఆనందం కానీ, వాళ్ళ లైఫ్లో సంతోషం కానీ, హ్యాపీనెస్ కానీ ఉండదు. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, తోటి ఎంప్లాయర్ని వాళ్ళకి ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వరు, వాళ్ళ బాగోగులు చూడరు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ కంపెనీలో 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, లేదా కొంతమంది అయితే జీవితాంతం అదే కంపెనీలోకే వాళ్ళు సేవ దారపోస్తుంటారు వాళ్ళ రక్తాన్ని. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకి ఒక బోనస్గా ఒక 5-10 రూపాయలు కూడా పెట్టరండి. సో అలాంటి వాళ్ళకి మీరు మీ కంపెనీలో ఎవరైతే బాగా పని చేస్తూ హార్డ్ వర్కర్గా ఉంటారో అలాంటి వాళ్ళకు మీరు ఇలాంటి సహాయం చేసినట్లయితే, మీరు యాజ్ ఏ కంపెనీ మేనేజర్గా కానీ అప్పుడు మీరు ఖచ్చితంగా, లేదా మీతో ఎగ్జాంపుల్గా చెప్పానండి, లేదా మీరు ఏదైనా తాపీ మేస్త్రి పని చేస్తున్నారు, చాలా ఏదైనా మేస్త్రి పనులే చేస్తున్నారు, లేదా అంతకంటే ఏదైనా ఏ జాబ్ అయినా చూసుకోండి, వృత్తి ఉద్యోగంతో దీనికి సంబంధం లేదు. మీ కింద తోటి వాళ్ళు, లేదా బయట కూడా చాలామంది కన్స్ట్రక్షన్స్లోనూ ఎండకు గాలికి కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి కానీ మీరు సహాయం చేసినా కూడా ఖచ్చితంగా మీరు ఈ సాటర్న్ కనీసం వాళ్ళకు టీ కాఫీలన్నా ఇప్పించండి. మీరేం పెద్దగా మీరు ఆహారాలన్నీ తెచ్చి ప్రతిరోజు ఇవ్వమని ఎవరు చెప్పట్లేదు. అట్లీస్ట్ మీ చేతనైనంతలో మీరు ఎగ్జాంపుల్ ఒక 10,000 సంపాదిస్తున్నారా, ఒక టీ కాఫీ ఖర్చు పెట్టలేరండి? ఒక టీ కాఫీ ఎవరికి ఖర్చు పెట్టాలి? ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తుంటారో, ఇటుకలు మోయడం, పిల్లలు మోయడం, లేదా రిక్షా వాళ్ళు, హార్డ్ వర్కర్స్, నాట్ బెగ్గర్స్, హార్డ్ వర్క్గా పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినప్పుడు, లేదా మీరు ఒక సంస్థ అనుకోండి, మీ కింద తోటి ఎంప్లాయర్స్కి హెల్ప్ చేయండి, టీ కాఫీ ఖర్చు పెట్టలేరా అట్లీస్ట్? లేదా ఒక బోనస్ ఇవ్వలేరా వాళ్ళకి? మీరు అంటే మీ టీ కాఫీ అంటే ఓన్లీ టీ కాఫీ కాదండి, మీకు వచ్చిన ఆదాయాన్ని బట్టి ఒక 10% ఆదాయాన్ని, లేదా ఒక 1-2% ఆదాయాన్ని వాళ్ళ మీద ఖర్చు పెట్టండి అప్పుడప్పుడు. ఖచ్చితంగా ఈ సాటర్న్ పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు అందుతాయండి. సో లార్డ్ శివ కానీ, లార్డ్ హనుమాన్ కానీ ఖచ్చితంగా మీరు శనివారాలు హనుమంతుని కానీ, లేదా లార్డ్ శివాని కానీ ఖచ్చితంగా మీరు శనివారాలు వెళ్ళి ఆయన సింధూరం కానీ, లేదా విభూది కానీ ధరించి మీరు వాళ్ళని వర్షిప్ చేసి వాళ్ళకి 108 చుట్లు ప్రదక్షిణ చేసినా కూడా మంచి జరుగుతుంది. ఈ లార్డ్ సాటర్న్ పాజిటివ్ వైబ్స్ మీకు ఖచ్చితంగా అందుతాయండి. సో ఇలా మీరు చేసుకోండి. ప్లేస్ ఓమ్ ఆన్ గోల్డెన్ ప్లేట్ ఫ్రేమ్. ఒక గోల్డెన్ ప్లేట్ ఫ్రేమ్ మీద ఓం అని 2 అక్షరాలు గోల్డ్ కలర్లో రాపిచ్చి మీరు ఈ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఈ ఓం అనే ప్లేట్ ఫ్రేమ్ని గోల్డ్ కలర్ ఫ్రేమ్తో చేపించి ఈ నార్త్ ఈస్ట్ ఫేస్లో ఉంచినట్లయితే కూడా ఈ సాటర్న్ అనుగ్రహం అనేది బాగా మీకు వస్తుందండి, అందుతుంది. సో ఇలాగా ఈ రెమెడీస్ అన్నీ మీరు ప్రతి ఒక్కరు పాటించండి. ఈ రెమెడీస్ పాటించబోయే ముందు ఒక విషయం తెలుసుకోండి క్లారిటీగా. ఓన్లీ 8 మిస్ అయింది కదా అని ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోదండి. మీ నేమ్ టోటల్ ఎలా ఉంది, మీ పేరు ఎలా ఉంది, ఫస్ట్ మీ పేరు అనేది శుభ సంఖ్యల్లో ఉందా, అశుభ సంఖ్యల్లో ఉందా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పేరు బాగలేదని మీకు అనిపించినట్లయితే కంపల్సరీగా ఒక మంచి న్యూమరాలజిస్ట్ని మీరు సంప్రదించి వాళ్ళ కాంటాక్ట్ ఫోన్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని, సార్ ఇలా నా పేరు ఎలా ఉంది అని మీరు కన్సల్టేషన్ చేసినంత మాత్రానే వాళ్ళు మీకు అన్నీ చెప్తారు డీటెయిల్స్. ఒకవేళ ఎవరు మీకు చెప్పట్లేదా, నాకు ఫోన్ చేయండి. కేవలం మీరు ఎవరైనా ఫోన్ చేసినా, ఎక్కడి నుంచి ఫోన్ చేసినా ఖచ్చితంగా నా సేవలు మీకు ఎప్పుడు అందుతాయి. నేను మీ పేరు ఎలా ఉందో నేమ్ టోటల్ మీకు చెప్తానండి, మీకు వివరించి మీకు ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అనేది ఇస్తాను.
ఇచ్చి మీ పేరు ఒకవేళ బాగలేకపోతే అక్కడే నేను చెప్తానండి బాగలేదని, మీరు మరి నేను కన్సల్ట్ కావచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు మంచి పేరులో పెట్టుకొని అప్పుడు ఈ నెంబర్ మిస్ అయిన నెంబర్కి రెమెడీస్ చేసుకున్నట్లయితే 100% మీకు ఆ సాటర్న్ పాజిటివ్ వైబ్స్ అనేది 100% అందుతాయి. సో ఇవన్నీ కూడా మీరు పాటించి హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మీ విశాల్ మోహన్, సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ ఫ్రమ్ అనంతపూర్ అండ్ మనీ పవర్ కోచ్. థ్యాంక్ యూ.